తెలుగులోకి జెట్ స్పీడ్ తో వచ్చింది. టాప్ స్టార్స్ అంతా తన వైపు చూసుకునేలా చేసింది. హైపర్ యాక్టివ్ గా కనిపిస్తూ అందరినీ అట్రాక్ట్ చేసింది. ఫస్ట్ మూవీ కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినా ఆ పెళ్లి సందడిలో అసలు సందడంతా తనదే అంటే కాదనాలి. దీనికి తోడు అద్భుతమైన డాన్సర్ గా ఆకట్టుకుంది. పాప ఒంట్లో ఎముకలే లేవు అన్నంతగా డాన్సులతో దున్నేసింది. ఇక నెక్స్ట్ మూవీ ధమాకాతో బ్లాక్ బాస్టర్ అందుకుంది. మాస్ మహారాజా రవితేజ లాంటి హైపర్ యాక్టర్ నే డామినేట్ చేసేంత పని చేసింది. ఈ మూవీ ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంకేం వరుసగా ఆఫర్స్. బట్ ఎంత స్పీడ్ గా ఆఫర్స్ వచ్చాయో అంతే స్పీడ్ గా అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాలన్నాయి. ఓ దశలో టాలీవుడ్ కు కాబోయే టాప్ హీరోయిన్ అనిపించుకుంది కూడా. పూజా హెగ్డే లాంటి బ్యూటీ ఆఫర్ ను కూడా కొట్టేసి గుంటూరు కారంలో తనే మెయిన్ హీరోయిన్ గా మారింది. అప్పుడే తనకు తిరుగులేదు అనుకున్నారు. బట్ అటు చూస్తే స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం అంటూ వరుసగా డిజాస్టర్స్. దీంతో ఆల్రెడీ ఒప్పుకున్న 2 సినిమాలు మిస్ అయ్యాయి. అలా మిస్ అయిన వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ సినిమా ఉంది. అలాగే నితిన్ మూవీ నుంచి కూడా తప్పించారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే తనకు ఉంది. ఈ టైంలో మరో ఆఫర్ వచ్చింది అంటే ఆశ్చర్యమేం కాదు. కానీ ఆ ఆఫర్ ఇచ్చిన హీరోనే సర్ప్రైజ్ ఇచ్చాడు. ధమాకలో తనతో పోటీ పడిన బ్యూటీని చూసి ముచ్చట పడ్డాడో ఏమో. మరోసారి మాస్ మహారాజనే అమ్మడికి ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కూడా అమ్మడిలాగే వరుస డిజాస్టర్స్ లో ఉన్నాడు. ఈ టైంలో శ్రీలీలను తీసుకోవడం అంటే రవితేజది డేరింగ్ డిసిషన్ అనే చెప్పాలి. మాస్ మహారాజా ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సామజవరగమన మూవీ రైటర్ బాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఇది రవితేజకు 75వ సినిమా కావడం విశేషం. సితారా బ్యానర్ నిర్మించబోతున్న ఈ మూవీకి కొత్త దర్శకుడిని ఎంచుకోవడం ఆశ్చర్యమే. ఈ మూవీలోనే శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్తుంది. 75వ సినిమా అంటే ఎవరికైనా స్పెషలే. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటారనుకోవచ్చు. సో సినిమా బ్లాక్ బస్టర్ అయితే ధమాకా కాంబో దూకుడు పెంచుతుంది. అలాగే శ్రీలీల కూడా మళ్ళీ ట్రాక్ లోకి వస్తుంది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే తనకు ఉంది. ఈ టైంలో మరో ఆఫర్ వచ్చింది అంటే ఆశ్చర్యమేం కాదు. కానీ ఆ ఆఫర్ ఇచ్చిన హీరోనే సర్ప్రైజ్ ఇచ్చాడు. ధమాకలో తనతో పోటీ పడిన బ్యూటీని చూసి ముచ్చట పడ్డాడో ఏమో. మరోసారి మాస్ మహారాజనే అమ్మడికి ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కూడా అమ్మడిలాగే వరుస డిజాస్టర్స్ లో ఉన్నాడు. ఈ టైంలో శ్రీలీలను తీసుకోవడం అంటే రవితేజది డేరింగ్ డిసిషన్ అనే చెప్పాలి. మాస్ మహారాజా ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సామజవరగమన మూవీ రైటర్ బాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఇది రవితేజకు 75వ సినిమా కావడం విశేషం. సితారా బ్యానర్ నిర్మించబోతున్న ఈ మూవీకి కొత్త దర్శకుడిని ఎంచుకోవడం ఆశ్చర్యమే. ఈ మూవీలోనే శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్తుంది. 75వ సినిమా అంటే ఎవరికైనా స్పెషలే. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటారనుకోవచ్చు. సో సినిమా బ్లాక్ బస్టర్ అయితే ధమాకా కాంబో దూకుడు పెంచుతుంది. అలాగే శ్రీలీల కూడా మళ్ళీ ట్రాక్ లోకి వస్తుంది.